ఇది మామిడి. ఇది జీవితంలో వచ్చే కొత్త అనుభవాలు, ఆశ్చర్యాలను సూచిస్తుంది. ఇది వేపపూత. జీవితంలో వచ్చే చేదు అనుభవాలు, కష్టాలను ఇది సూచిస్తుంది. ఇది కొత్త బెల్లం. ఇది మన జీవితంలోని తీపి క్షణాలు, ఆనందాన్ని సూచిస్తుంది. ఇది చింతపండు గుజ్జు. జీవితంలో వచ్చే భావోద్వేగాలు, అనుభవాలను ఇది సూచిస్తుంది. ఇవి మిరియాలు. ఇవి జీవితంలో వచ్చే ఉత్సాహం, శక్తిని సూచిస్తాయి. ఇది రాతి ఉప్పు. ఇది జీవితంలో సమతుల్యతను సూచిస్తుంది. తీపి, చేదు, పులుపు అన్నీ కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పేరు సుధీర. మీరు చూస్తున్నది శ్రీరామ్ వేదం ఛానల్. మీరు ఇందాక వచ్చిన కృష్ణయ్య వీడియో నిజంగా ఎంత బాగుందండి. అందులో మనం ఉగాది పచ్చట్లో ఏమేమి వాడతామో వాటి గురించి కృష్ణయ్య చాలా బాగా చెప్పారు. అది నాకు మొన్న వాట్సాప్లో ఉగాది రోజు వచ్చింది. చాలామంది ఉగాది శుభాకాంక్షలు పంపించారు, కానీ నాకు వీడియో బాగా నచ్చింది. అది చూసిన తర్వాత నేను ఈ వీడియో చేద్దామని నేను ఎంచుకున్నాను. మన పెద్దవాళ్ళు చెప్పిన ఆచారాల వెనక ఎంతో సైన్స్ దాగుంటుంది, కానీ అవి మనం ఆ ఆచారాలను ఎంతవరకు పాటిస్తున్నాం, గౌరవిస్తున్నాం అనేది మనకు అంతుపట్టిన విషయం. అయితే ఈరోజు మనం ఈ ఉగాది పచ్చడి వెనుకున్న సైన్స్ గురించి కొంచెం ఏదో నాకు తెలిసింది కొద్దిగా చెప్తాను. మనం తెలుసుకుందామండి అందరం. కొత్త బెల్లం అండి. మనం ముందుగా బెల్లం గురించి చెప్పుకుందాం. ఈ బెల్లం వలన ఇది ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇది అలసటను పూర్తిగా దూరం చేస్తుంది. ఇది రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుందండి. రక్తం శుద్ధి చేస్తే మీకు తెలిసిందే కదా, మనకి కొత్త జబ్బులు రావు, రోగాలు రావు. దానివల్ల మనకు ఎంతో ఉపయోగం బెల్లం అనేది. ప్రతి ఒక్కళ్ళు కొంచెం రోజు బెల్లం కొంచెం చిన్న ముక్క తినడం మంచిదేనండి. డయాబెటీస్ పేషెంట్లు కూడా షుగర్ డౌన్ అయింది అనుకున్నప్పుడు వేరే తినకుండా చిన్న బెల్లం ముక్క ఒకటి మంచిది, ఆర్గానిక్ బెల్లం దొరికితే చిన్న బెల్లం ముక్క తింటే చాలా మంచిదండి. ఈ బెల్లం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ మిరియాలు మనకి దగ్గు, కఫం, జలుబు వీటన్నిటిని దూరం చేస్తాయి. ఇదివరకు రోజుల్లో జలుబు చేస్తే పాలల్లో మిరియాలు వేసుకుని కషాయం రాసుకుని తాగేవారు అంతే. టాబ్లెట్లు సిట్రిజన్ అనేది ఎవరు వాడేవారు కాదు. ఇప్పుడు మనం కొంచెం జలుబు చేసినా ఎమ్మటే సిట్రిజన్ వాడుతున్నాం. ఈ మిరియాలు వేసుకుని కర్పూరం వాసన పీలిస్తే చాలు, వెనకటి రోజుల్లో జలుబు దగ్గు తగ్గిపోయాయి పూర్తిగా. ఈ మిరియాలు పూర్తిగా డూప్లికేట్ వస్తున్నాయండి మార్కెట్లో. మీరు చూసుకుని కొనుక్కునేటప్పుడు వాటిలో బొప్పాయి గింజలు కలుపుతున్నారు. నేను మిరియాలు జల్లుదామని చెప్పి ఒకరోజు మిరియాలు జల్లితే అందులో బొప్పాయి మొక్కలు మొలిసినాయి, కానీ మిరియాల మొక్క రాలేదు నాకు. అందుకని తెలిసింది. తప్పనిసరిగా మీరు మిరియాలు నోట్లో వేసుకుని టేస్ట్ చూసి మిరియాలు కొనుక్కోండి అందరూ. మిరియాల పొడి కూడా ఎంతో మంచిది. వేప పువ్వు గురించి మాట్లాడుకుందాం. ఈ వేప పువ్వు కడుపులో పురుగులన్నీ నాశనం చేస్తుంది. మనం ఈ వేప పువ్వు ఎక్కువ తీసుకుంటే షుగర్ కూడా రివర్స్ అవుతుందండి. డయాబెటిక్ పేషెంట్లకు చాలా మేలు చేస్తుంది. మొక్కలకు వేసుకున్న వేపపిండిలో ఏ కాయల ద్వారా కానీ, ఆకుల ద్వారా కానీ, పువ్వు ద్వారా కానీ మనకి మొక్కలకు వేసినా కూడా పురుగు తరిమి కొట్టేస్తుంది. మనకు ఆ లెక్కన మన కడుపులో వేసి తింటే ఎంత మంచిదండి. కొంచెం తింటే తప్పనిసరిగా రోజు కొంచెం వేప పువ్వు దొరికిన నాళ్ళు తీసుకుంటే చాలా మంచిదండి. మనకి 100 సంవత్సరాల క్రితం ఇంతమంది షుగర్ పేషెంట్లు లేరు, ఇంతమంది క్యాన్సర్ పేషెంట్లు లేరు. చాలా తక్కువ మంది ఉండేవారు. నా వయసు ఇప్పుడు 58 సంవత్సరాలు. నా చిన్నప్పుడు నేను షుగర్ కానీ, క్యాన్సర్ కానీ చాలా తక్కువ మందిలో చూశాను. ఇప్పుడు ఎంత శాతం పెరిగిందండి? చాలా ఎక్కువ శాతం పెరిగిపోయాయి. వీటన్నిటికీ విరుగుడు ఇటువంటి ఫుడ్, మనం ఆహారం తీసుకోవటం, ఇటువంటి ద్వారా వ్యాధులు తరిమికొడటం. మందులు వేసుకుని రోగం తగ్గింది అనుకుంటున్నామండి, కానీ లోపల మూలం అనేది పోవట్లేదు. ఆ మూలం పోవాలంటే మనం ఇటువంటి సహజమైన ఆహారాలు, దేవుడిచ్చిన సహజమైన ఆహారాలు తినాలండి. ఇది కనీసం ఈ వేప పూసిన నాళ్ళన్నా నెల రోజులు మనం ఏదో రకంగా ఆహారంలో వేపి కొంచెం అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని తిన్నా మంచిదేనండి. మామిడి ముక్కలు, ఇది విటమిన్ సిని బాగా పెంచుతుందండి. విటమిన్ సి ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనేది విషయం మీకు అందరికీ తెలుసు. మామిడి ముక్కల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, విటమిన్ సి ఉంటుంది. గురించి మాట్లాడుకుందామండి. మన వాతావరణంలో అందరూ విరివిగా ప్లాస్టిక్ వాడుతున్నారు. ప్లాస్టిక్ కణాలన్నీ పైపొరగా ఏర్పడి ఉంటాయి. ఇవి మనం తినే ఆహారం ద్వారా, గాలి ద్వారా, నీరు ద్వారా మన శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్ కణాలు చాలా చిన్నవి మైక్రోబయోస్కోప్లో చూపిస్తేనే కనిపిస్తాయండి. అంత చిన్న ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరిపోతున్నాయి. అవి వెళ్ళి మన అవయవాల్లోకి, రక్తంలోకి, ఆఖరికి మన మెదడులోకి కూడా చేరిపోతున్నాయి. ఇవన్నిటి మూలానే ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయండి. పరిశోధకులు దీని మీద ప్రయోగం చేస్తారండి, చింతపండు మీద.
మనం వాడే చింతపండు, చింత గింజలు, చింత చిగురు, అన్నిటి మీద పరిశోధన చేస్తారు. అవన్నీ చింతపండు గుజ్జు కొంతమందికి ఇచ్చి ప్రయోగం చేస్తే వాళ్ళల్లో శరీరంలోని వ్యర్థాలన్నింటినీ అవి మైక్రోప్లాస్టిక్ కణాలన్నింటినీ బంధించి తొందరగా విసర్జన క్రియ ద్వారా బయటికి పంపిస్తున్నాయి చింతపండు గుజ్జు ద్వారా. అవి చాలామంది చింతపండు గుజ్జు తాగి తిన్నవారిలో, గుజ్జు తినని వారిలో 2 రకాలుగా పరిశోధించి తెలిపారు ఆ విషయం. కానీ మనం నిజంగా పాటిస్తున్నాం. మన అందరం చింతపండు మానేసి నిమ్మకాయ, మామిడికాయ, పచ్చిచామనాయాల్లోకి వెళ్ళిపోయాం. దీనివల్ల చింతపండులో ఉండే మంచి గుణాలు కోల్పోతున్నాం మనం. చింతపండు ఎక్కువ వాడితే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఆ యూరిక్ ఎక్కువగా ఉంటుందని దీన్ని అందరం వాడటం మానేస్తాం. యూరిక్ యాసిడ్ వల్ల కీళ్ళ నొప్పులు పెరిగే మాట నిజమేనండి, యూరిక్ యాసిడ్ ఎక్కువైతే. కానీ మనం దీన్ని సరైన మోతాదులో సరిపడా తీసుకుంటే అదేమీ ఎక్కువ కాదు. నిజంగా చింతకాయ తొక్కు ఇంట్లో ఉంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే అనేవారు. లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు, ఆరోగ్యం కూడా. చింతపండు వల్ల అన్ని మంచి గుణాలు ఉన్నాయి. సరే, ఆ చింతపండులో ఎంత మంచి గుణాలు ఉన్నాయో అందరూ కూడా చింతపండు వాడకం మానవద్దు. మన చింతపండులో ఎంతో ఆరోగ్యకరమైన విషయాలు, మైక్రోప్లాస్టిక్ గుణాలను బయటికి పంపించే మంచి గుణం ఉందండి అన్నింటిలోకి. అందుకని అన్నింటిలో వాడకపోయినా కొంచెం తగ్గించైనా సరే కంపల్సరీగా చింతపండు రెగ్యులర్గా తీసుకుంటుంటే చాలా మంచిది. ఇందులో పులుపు తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఆ పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించైనా సరే రెగ్యులర్గా తీసుకుంటా ఉండండి చింతపండు గుజ్జు మాత్రం. ఇప్పుడు మనందరం ఈ పచ్చడి వెనక మాలున్న ఆచారాలను గౌరవించి మనందరం తప్పనిసరిగా ఇవన్నీ తీసుకుందాం. కానీ కనీసం ఈ నవరాత్రులు 10 రోజులు, శ్రీరామనవమి వరకన్నా ప్రతిరోజు ఒక స్పూన్ అన్నా ఈ పచ్చడి తినండి. వీలైతే 1 రోజులు ఈ వేపు వన్నాళ్ళు 1 రోజులు పచ్చడి తిన్నా మంచిదే. తినలేని వాళ్ళు ఈ 10 రోజులను తీసుకోండి, లేదంటే ఒక్కరోజన్నా కంపల్సరీ తీసుకోండి. పచ్చడిలో ఇన్ని మంచి గుణాలు ఉన్నందుకు మనం అందుకే ప్రతి ఆచారాన్ని గౌరవిద్దాం. మన పెద్దవాళ్ళు చెప్పిన ఆచారం వెనుకున్న సైన్స్ని వెతుకుదాం. ఆ సైన్స్ మూలంగా మనకి ఏదన్నా మేలు జరుగుతుందేమో ఆలోచిద్దాం. ప్రతి ఆచారం వెనుక, ప్రతి సాంప్రదాయం వెనుక తప్పనిసరిగా సైంటిఫిక్ రీజన్స్ దాగుంటాయండి. మనం అందుకని పెద్దవాళ్ళని గౌరవిద్దాం, ఆ ఆచారాలని, సంప్రదాయాల్ని గౌరవిద్దాం. ఈ రోజుకి ఇంతేనండి. నమస్తే.